ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు. మెగా డిఎస్సి పై ఆయన తొలి సంతకం చేశారు. గత నోటిఫికేషన్ను సవరిస్తూ కొత్త నోటిఫికేషన్ను జారీ చేశారు. 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించారు. అందులో ఎస్జిటికి 6,371, స్కూల్ అసిస్టెంట్ 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపాల్స్ 52 పోస్టులు ఉన్నాయి. సో మొత్తంగా 16,700కు పైగా పోస్టులతోటి మెగా డిఎస్సిని ప్రకటించారు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకాన్ని, పింఛన్ని 4,000కు పెంచుతూ 3వ సంతకాన్ని, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకాన్ని, స్కిల్ సెన్సెస్ పై 5వ సంతకాన్ని చేశారు చంద్రబాబు. వెలగపూడి సచివాలయంలో ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. పూజలు, వేద మంత్రాల మధ్య బాధ్యతలను స్వీకరించారు. అంతకుముందు అమరావతి రైతులు చంద్రబాబుకు గ్రాండ్గా స్వాగతం పలికారు. రహదారి మొత్తం పూలదారి పరిచి జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు. రైతులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు బాబు. మరోవైపు సచివాలయ సిబ్బంది కూడా చంద్రబాబుకి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 5 ఫైళ్లపై సంతకాలు చేశారు చంద్రబాబు. ముందుగా మెగా డిఎస్సి, పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సెస్ ఫైళ్లపై సైన్ చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు చంద్రబాబు. అన్నట్టుగానే ఆ ఫైల్ పైనే ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సిని సవరించి కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో 13,000కు పైగా పోస్టులు ఖాళీలు ఉన్నట్టు ప్రాథమికంగా అధికారులు నివేదిక రూపొందించారు. వీటిపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించి ఆ తర్వాత వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రజల్ని అయోమయానికి గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకం చేశారు సీఎం చంద్రబాబు. ప్రజల స్థిరాస్తులను కొట్టేయడానికి గత ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ఈ చట్టాన్ని 2023 అక్టోబర్ 31న తీసుకొచ్చిందని ఎన్నికల ప్రచారంలో పదే కూటమి పార్టీలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ చట్టం ముసుగులో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూ భక్షణకు ఆస్కారం ఇచ్చేలాగా వేర్వేరు సెక్షన్లు రూపొందించారని మండిపడ్డారు. సామాన్యుల ఆస్తులకి ఈ చట్టంతో రక్షణ లేకుండా పోయిందన్నారు. తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైనే, ఆ యాక్ట్ రద్దుపైనే 2వ సంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే 200 రూపాయలున్న వృద్ధుల పెన్షన్ ఏకంగా 5 రెట్లు పెంచి 1000 చేశారు. ఆ తర్వాత దాన్ని 2000కు పెంచారు. ఎన్నికల ప్రచారంలో వృద్ధుల పెన్షన్ 4000కు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాదు ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్ వర్తింపజేస్తామని ప్రకటించారు. ఆ హామీని నెరవేరుస్తూ 3వ సంతకం చేశారు సీఎం చంద్రబాబు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ఒక పూటకి 5 రూపాయల చొప్పున 3 పూటలకి 15 రూపాయలకే భోజనం అందించారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్నా క్యాంటీన్లను నిర్వీర్యం చేశారు. ఎన్నికల ప్రచారంలో అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా 4వ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపైనే చేశారు. ఇక యువత ఉన్నత విద్య అభ్యసించిన అందుకు తగ్గట్టు ఉద్యోగాలు రావట్లేదు. కారణం నైపుణ్యం లేకపోవడమే. ఇది గుర్తించిన కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో స్కిల్ సెన్సెస్ పై హామీ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న అభివృద్ధి, ఏ రంగానికి ప్రాధాన్యం ఉంది, ఆ తరహా ఉద్యోగాలు పొందేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో వాటిని అందించి రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గించేందుకు స్కిల్ సెన్సెస్ చాలా ఉపయోగపడనుంది. సీఎంగా చంద్రబాబు 5వ సంతకాన్ని ఈ స్కిల్ సెన్సెస్ పైనే చేశారు.